గౌరవనీయులైన భట్టి గారు కూడా ఇందాక ఏదో చిట్ చాట్ లో మాట్లాడారట, ఒక మిత్రుడు ఏదో చెప్తా ఉండే, గత ప్రభుత్వం ఒక్క డాక్టర్ పోస్ట్ నింపలేదు అన్నారట కదా, మీరే సాక్ష్యం కదా, చిట్ చాట్లు వచ్చిందా? ఐఎమ్ ఛాలెంజింగ్ భట్టి గారు, మమ్మల్ని ఒక్క పోస్ట్ నింపలేదన్నావు కదా. నాకంటే ముందు అఫ్ కోర్స్ లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు ఆరోగ్య మంత్రి ఉన్నారు. బట్ నేను ఆరోగ్య మంత్రిగా 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపిన, 969 సివిల్ సర్జన్ డాక్టర్లను నింపిన, 1520 MLHP డాక్టర్లను నింపిన, 156 ఆయుష్ డాక్టర్లను నింపిన, మొత్తం 30,000 ఉద్యోగాలను ఒక వైద్య ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియకు నేను శ్రీకారం చుట్టి చేసిన. అయితే మీరు ఒక్క డాక్టర్ పోస్టు గత ప్రభుత్వం నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి? విల్ యూ స్టాండ్ బై యువర్ వర్డ్ భట్టి గారు? ఐదర్ యూ షుడ్ రిజైన్ ఆర్ ఐ షుడ్ రిజైన్. ఎందుకు ఇట్లా మాట్లాడతారు? నిరాధారమైన తెలుసుకోకుండా మాట్లాడితే ఇది నవ్వుల పాలవుతారు. మీరే మీ గౌరవాన్ని, మీ స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. మీకు కూడా గుర్తుండే ఉంటది, నేను ఆ ఉత్తకూడియలే ఆ పోస్టులు ఆ శిల్పారామం దగ్గర పెద్ద ఫంక్షన్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టి పంచిన, ఒకటే రోజు ఇచ్చిన ఆర్డర్లు 15,000 మందికి ఒక రోజు ఇచ్చినట్టు 900 మందికి ఒక రోజు ఇచ్చిన. నువ్వు ఒక పోస్ట్ డాక్టర్ పోస్ట్ నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలిగా? ఇక వైద్యం అంటే మేము వచ్చినాక నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందట, వీళ్ళు ఉద్ధరిస్తురట. ఏ దవాఖానకన్నా ఉస్మానియా పోతావా, గాంధీకి పోతావా, నీలోఫర్ పోతావా, నిమ్స్ పోతావా, అది ఎవరు అడిగినా చెప్తారు పోయిన గవర్నమెంట్ మంచిగుందా, ఇప్పుడున్న గవర్నమెంట్ మంచిగుందా. మందులు బయటకు ఎవరు రాస్తారు? గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే, ఇప్పుడు సగం బయటకు రాస్తుంది. అది ఇలా బడ్జెట్లో అయినా మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 1,00,000 మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అది వారి విజ్ఞత, వారికి వదిలేస్తాం.